బాగుంది. దసరా సెలవులకు వస్తున్నావు కదా? నర్సులకి పండగ సెలవు లేటరా, కష్టం. అవునా? చా, వస్తే నేను చూద్దాం అనుకున్నాను. సర్లే, ఏం తిన్నావా? పుల్కా తిన్నాను. మా నాన్న తీసుకెళ్ళి మీ ఇంట్లో మన విషయం మాట్లాడేమంటావా? బాబోయ్, ఏంటి మాట్లాడేది? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేనే టైం చూసుకొని మాట్లాడతానులే. త్వరగా రా మరి. నాకు మాత్రం రావాలని లేదా మహేష్, లీవ్ దొరకాలి కదా. సర్లే, నాకు షిఫ్ట్ టైం అవుతుంది, రేపు మాట్లాడతాను. ఓయ్ ఏంటి? ఒక ముద్దు. ఐ లవ్ యూ. సరే, టేక్ కేర్, బాయ్. బాయ్. ప్రియతమా నన్ను పలకరించు. నానా నానా, భోజనం చేద్దాం రండి. నానా, 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 కదలకు మొన్న అలాగే రోహిత్ ఆడుతుంటే ఓ కర్లో అవుట్ అయిపోయాడు. హలో, నాన్న కనపట్లేదన్నయ్య. కనపట్లేదా? అవును, ఫోన్ చేద్దాం. ఇదంతా చూసావా? మొత్తం చూసాను, ఎక్కడా లేరు. అబ్బా, వికెట్ పడిపోయింది. చెప్తాను అన్న కదలొద్దని. ఉండవే, నేను వస్తున్నా. ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళాలని కనుక్కున్నారా? మన ఊళ్ళో తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాను సార్, ఎక్కడ లేరట. పోనీ వేరే ఊర్లో బంధువులు కలవటానికి వెళ్ళారేమో. మాకు ఈ ఊర్లో తప్ప ఇంకెక్కడ తెలిసిన వాళ్ళు లేరు సార్. ఏ ఊరికో ఎవరు లేకుండా ఎందుకుంటారు? కాదు సార్, వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళది ప్రేమ పెళ్ళి. వీళ్ళ అమ్మతో పెళ్లి ఒప్పుకోలేదని ఆ నాన్న ఆ లోన్లు వదిలేసి ఇక్కడ ఉండిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆయన తిరిగి కలవలేదు. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా మిస్సింగ్ అయిందా? అదే ఫస్ట్ టైం. పోనీ దగ్గరలో ఉన్న బావులు చెరువులు ఏమైనా వెతికారా? అమ్మ దుర్గమ్మ తల్లి, మా నాన్న తొందరగా కనిపిస్తే దసరా నిప్పుల మీద 3 చుట్లు నడుస్తానమ్మా. మహేష్ ఊరుకో సార్, ఎందుకనే మంచిది ఒకసారి ఒరిస్సా పోలీసు. బా నువ్వు ఆగు బా. సార్, ఈ మధ్య మనోర్మాయికి పిచ్చి పట్టిందేమోనని అనుమానంగా ఉందండి. అన్నగారు ముఖ తీయాలే. ఈ ప్రపంచం ఎంత అందమైంది. ఏటన్నగారు బుర్రపోయిందా? అరే బాబ్జీ, నువ్వు కూడా అందగాడివేరా. పోలేదు, ఎక్కడ ఉండాల్సింది అక్కడ ఉంది. జోకర్ రావాలి, జోకర్ రావాలి, జోకర్ రావాలి, జోకర్ రావాలి, జోక్. సార్, నేను కూడా ఒక విషయం చెప్పాలి సార్. మనం అర్జెంటుగా ఒరిస్సా పోలీసు కాంటాక్ట్ చేయాలి సార్. ఎందుకు? నేను మా అన్నగారు మాత్రం ఒకసారి షాప్లో ఉన్నప్పుడు
లీడర్ గారు గోడ మీద ఎక్కడ ఖాళీ లేదు, మీ ఫోటో ఎక్కడ పట్టిద్దో వెతుక్కుంటారా? ఏరా బాబ్జీ, నీకు శివరాత్రికి చూచుకొండలో రికార్డింగ్ డ్యాన్సులు చూడటానికి వెళ్ళేవాళ్ళం, గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? కళ్ళు జిగేలుమనేవి. నాకింకోసారి చూడాలనుంది, వెళ్దామా? చూచుకోండి ఈ మధ్యన ఆడడం మానేశారన్న గారు. బాట దాటి జైపూర్ వెళ్తే కొత్త మొహలు కొత్త డాన్స్ చూడొచ్చు. పాడూరు నుంచి చాలా జీపులు ఉన్నాయి, నాకు కూడా చూడాలని ఉంది. సరే వెళ్దామా? మరి అలా చూడకరా. డాక్టర్ల దగ్గర పోలీసుల దగ్గర నిజాలు దాచకూడదు అంటారు. ఈ సిచ్యువేషన్లో సీక్రెట్లు ఎందుకని చెప్పాను. సరే, నేను విచారణ చేసి కవర్ పెడతాను. మీరు కంగారు పడాల్సిన పని ఏం లేదు, మీరు వెళ్ళండి. నమస్కారం సార్. సార్ కొద్దిగా బాగా ఎత్తకండి సార్. సార్ మీకు దొరకపోతే మాత్రం ఒరిస్సా పోలీసులు కబర్ చేయడం మర్చిపోకండి. ఇక్కడేం చేస్తున్నారా? ఏమైందిరా? మీరు కనబడిపోయేసరికి భయపడి చచ్చాను. ఏడ్చావు ఎందుకురా భయం? టేక్ ఇట్ ఈజీ. ఇక్కడ ఇక్కడ అందరూ మీకు పిచ్చి పట్టింది అనుకుంటున్నారా అన్న? అయినా పొదల మధ్యలో ఏం చేస్తాను నాన్న? పక్షులు కనపడతాయేమో అని చూస్తున్నా. పడుకోండి. కొంచెం జరగండి అన్న. నా పేరు సుహాస్ అండి. బాబ్జీ సార్ ఉన్నారా? నాన్న స్నానం చేస్తున్నారు, లోపలికి వచ్చుకొచ్చాను. చెప్పులు ఎక్కడ పెట్టించాను? అక్కడ పెట్టాను. మీరు ఎన్టీఆర్ ఫ్యానా? లేదు, మహేష్ బాబు. నేను ఎన్టీఆర్ ఫ్యానే. మహేష్ బాబు అయితే నిలబడిన చోట నుంచే కదలకుండా చంపేస్తుంటాడు, వెరీ లేజీ. అది మావాడైతే ఎమ్మడిపడి నరికేస్తాడు, సో క్రేజీ. హలో, ఎవరు లేజీ? మా వాడు క్లాస్. మీ వాడు క్లాస్ అయితే మా వాడు మాస్. కావాలంటే చూడండి ఎలా వేసేస్తాడు. చెప్పానా? అది మా వాడంతే. దండా పునుకు వడ పునుకు ఒక్కడికి. బాబ్జీ సార్. నాన్న చొక్కా వేసుకున్నా చూడలేకపోతున్నాం.
కొర్ర బుజ్జే కొడుకో. అవునండి. దా. మీ నాన్న చెప్పాడులే. అంతకుముందు ఏం చేసేవాడివి? బొర్రా గుహలు బయట బ్యాంబూ చికెన్ అమ్మేవాడిని సార్. మరి ఎందుకు మానేసా? ఒకప్పుడంటే అదో స్పెషల్ డిష్. ఇప్పుడు ఊర్లో పని లేని ప్రతివాడు బ్యాంబూ చికెన్ అమ్మేస్తున్నాడు. నాదేమన్నా నేనేం పని చేసినా సరే చిన్న స్పెషాలిటీ ఉండాలని సార్. మీ దగ్గర విద్య నేర్చుకుని మంచి నాటుకట్టలు స్పెషలిస్ట్ అవుదాం అనుకుంటున్నాను సార్. ఆ జుట్టేంటి కొండపల్లి తోకలాగా అటేమైంది? చిన్నప్పుడు పెయిన్ కొరికేసింది సార్, అప్పటి నుంచి పెరగలేదు. నిమ్మకి నేను ఎలా చూస్తావేంటి? ఓ మనిషి నొప్పితో బాధపడుతుంటే జాలి కూడా లేకుండా. జాలుంటే కట్లలో కడతాం సార్. యూఆర్ సెలెక్టెడ్. రేపు క్లినిక్ వచ్చి కనపడు, మాట్లాడుకుందాం సార్. ఇక సెంటర్కి వెళ్తున్నాను, డ్రాప్ చేసి వెళ్తాను, వెయిట్ చేయి. ఓకే సార్. బాబోయ్.